ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం. దాన్ని చూసుకొని అంటే మన రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా ఉందని ఆ రోజు సోషల్ మీడియాలో కావచ్చు, మన విద్యార్థులు ఎక్కడికెళ్ళినా సరే గాని అవమానాలు పాలైనటువంటి పరిస్థితి. ఇవాళ ఏపీలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గర్వంగా తలెత్తుకొని అమరావతి రాజధాని మాకు అంటూ ఒక ఇల్లుంది అన్న విధానంతో రాష్ట్రానికి ఒక నిర్మాణం ఉంది అని చెప్పుకునేటువంటి గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి సార్. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా వీళ్ళు ఎంత డెవలప్మెంట్ కి తీసుకురావడం అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా అమరావతి డెవలప్ వరకు కూడా 15,000 కోట్లు ఆ రోజు ఫస్ట్ నే బడ్జెట్ లోనే ప్రకటించడం కావచ్చు. అలాగే నిర్మలా సీతారామన్ గారు ఇక్కడికి వచ్చినటువంటి ఆర్థిక వనరులకు సంబంధించిన బ్యాంకులు ఓపెనింగ్ కావచ్చు. అలాగే గ్లోబలైజేషన్ గా ఉన్నటువంటి కంపెనీలు సార్, కంపెనీలు కూడా అమరావతి తరలి రావడం అంటే అంటే చాలా సార్లు మేము చెప్తూ ఉంటాము. జగన్మోహన్ రెడ్డి గారు ఆ బటన్ దేనికి నొక్కుతున్నారో పూర్తిగా క్లారిటీ ఉండదు. బటన్ వెళ్ళడం, ఒక బటన్ నొక్కడం, హెలికాప్టర్ వేసుకుని పైనుంచి చూసుకొని వెళ్ళిపోవడం. అంటే ప్రజలు పడుతున్నటువంటి ఇక్కట్లు కానీ, ప్రజలు పడుతున్నటువంటి బాధలు కానీ తెలియనటువంటి వ్యక్తి. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మిడిల్ క్లాస్ బాధలు కానీ, పేదల బాధలు కానీ పూర్తిగా తెలియవు. అంటే పేదలు అనేవాళ్ళు బటన్ నొక్కినప్పుడు ఒక సంవత్సరానికి ఒక 15,000 రూపాయలు వేస్తే మనం లెక్కేసుకోవచ్చు సార్. 1,200 రూపాయలు కూడా 1,300, 1,350 పడుతుందేమో నాకు తెలిసి అయితే నెలకి. ఆ డబ్బులతోనే పేద ప్రజలు బతకాలని ఒక శాసనం రాసినటువంటి సైకో ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే గత వైఎస్ఆర్సీపీ పార్టీలో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మనం సైకోలు గీకోలు అంటే నేను అంతకన్నా నీచంగా మాట్లాడాల్సి వస్తుంది. మీ నాయకులు అది మర్చిపోండి. ఏం మాట్లాడతారు? మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ సబ్జెక్ట్ మాట్లాడండి. కృష్ణవేణి గారు సైకోలు, సాడిస్టులు, మోసగాళ్ళు, దొంగలంతా నెంబర్ పెట్టుకుని మమ్మల్ని ఎట్లా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సైకోలు మీరు, రాష్ట్రాన్ని దొంగతనాలు చేసిన వాళ్ళు మీరు, రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నది మీరు, రాష్ట్రాన్ని మహిళలు చెప్పారు కదా మీరు, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళని చంపేది మీరు, విద్యార్థులకు భోజనాలు పెట్టలేక వాళ్ళని చంపించేది మీరు, లాస్ట్ కు పాలనలో కూడా కల్తీ పెట్టి చేసేది మీరు, నెయ్యి చేసే దాంట్లో మీరు మాట్లాడితే సాడిస్టులు మీరు. మహిళలు కూర్చోబెట్టి బూతులు తిట్టించేయచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు. అంటే మీకు బాగా శ్రీరంగ నీతులు చెప్తున్నారు. మీరు శ్రీరంగ నీతులు చెప్తున్నారమ్మా. ఆల్రెడీ ప్రజలు కట్టడి చేశారన్నా. అప్పుడే 2 సంవత్సరాల క్రితమే కట్టడి చేశారు కాబట్టి వాళ్ళు కుటుంబ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం. రాత్రులు ఓట్లు వచ్చే ఊరికైనా కట్టబెడతారు. మీకు కట్టబెడతారు, జనసేన కట్టబెడతారు, వాళ్ళకు కమ్యూనిస్టులు కూడా కట్టబెడతారు. కూర్చోబెట్టారు 11 నుంచి పక్కన కూర్చోబెట్టారు. మీకు ఒకటి కూడా గెలిచలేని వాళ్ళు అన్ని గెలిచినారంటే మీ చరిత్ర ఏందో జనం చెప్తారు. అభివృద్ధి వైపే వాళ్ళు కాదు, ఒక్కటి కూడా గెలిచలేని వాళ్ళు 20కి ఒకటి ఎట్లా గెలిచారో కూడా తెలుసుకోవాలి కదా. ఒక్కటి కూడా గెలిచలేని వాళ్ళు 2 చోట్ల పోటీ చేసి మరి 21 గెలిచిన వాడు మన చరిత్ర ఏందో కూడా మనం తెలుసుకోవాలి కదా. రాత్రుల్లో ఓటు ఇచ్చుకుంటే ఎవరైనా గెలుస్తారు, మీరు గెలిస్తా నేను గెలుస్తా. మన ఇద్దరం ఇండిపెండెంట్ గా పోటీ చేసి రాత్రులు ఓటు ఇచ్చుకుంటే మనం గెలుస్తామమ్మా. గెలిచడానికి ఏముంది, ఎవరైనా గెలిచాడు. ఎన్నికల కమిషన్ పెట్టుకొని మన ఇష్టం వచ్చినట్టు వాడుకొని, మన ఇష్టం వచ్చినట్టు అధికారులు చేతులు పట్టుకొని, ఇష్టం వచ్చినట్టు ఒకటి మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి. మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన ఇంకోటి మోహన్ రెడ్డి గారు ఒకటి మోహన్ రెడ్డి గారు ఒకటి దయచేసి ఆగండి. ఒక్కటి నేను చెప్పేది వినండి సార్. సరే చేస్తారు, ఎవరి కాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు, ఎవరి కాళ్ళు మాట్లాడుకోగలగాలి. మనం చెప్తాము. ఒక్కటి చెప్పండి. కృష్ణవేణి గారు ఒక్క నిమిషం ఆగండి. కృష్ణవేణి గారు ఇది మీ సమయమే. కృష్ణవేణి గారు ఇది మీ సమయమే, మీరే మాట్లాడతారు. కానీ మా మోహన్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అయితే అడగాలి. మోహన్ రెడ్డి గారు ఏదో నైట్ పూట ఓట్లు వేయించుకోవడం అంటున్నారు. అంటే ఆయన చెప్పేది 2019 గురించేనా? 2019లో ఓట్లు వేయించుకుని 150 సీట్లు గెలిచినప్పుడుదేనా? దాని గురించేనా, లేకపోతే 24లోనా? లక్ష్మీనాథ్ గారు చెప్పండి సార్. చెప్పండి సార్. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికలు జరగలేదని పరకాల ప్రభాకర్ రావు గారిని అడిగితే అదే సార్ 2019లోనా మీరు చెప్పేది? 19లోదేగా మీరు చెప్పేది.
19లోనేండి. మీకు నేను అందుకే మా చెప్పేది మీకు అధినేత ఎక్కదా ఓడించమంటారు. మీకేమైనా ఎక్కదా అంటే అలా కాదు సార్, 150 వచ్చినప్పుడు ఈ చెప్తున్నారా 163? నాకు క్లారిటీ లేదు, నాకు క్లారిటీ మీరు ఏ సంవత్సరం చెప్తారో అడుగుతున్నా. కొంచెం ఉండండి సార్, ఇష్టం వచ్చినట్టు మనమే పోతే ఎట్లా, ఉండండి. 151 వచ్చినప్పుడు సింగిల్ పార్టీ పోటీ చేసినా, సింగిల్ పోటీ చేసినా ఎవడు ఎవరికి సపోర్ట్ లేదు, నిష్పక్షపాతంగా ఎన్నిక జరిగింది. 164 వచ్చినప్పుడు 3 పార్టీలు కలిసినా, రాత్రులు తెల్లవారులు ఓట్లు వేసుకున్నారు. ఒక్క నిమిషానికి ఒక్క ఓటు మాత్రమే వేసుకోగలిగే సమయం ఉంటుంది ఈవీఎం లో. నిమిషానికి 4 ఓట్లు పడినాయి. ఆగి కొంచెం మీరు క్లారిటీ తీసుకోవాలి కదా. చెప్పండి. నిమిషానికి 4 ఓట్లు పడినాయి. నిమిషానికి 4 ఓట్లు పడినాయి అంటే ఎట్ట పడతాయి? రాత్రి 11 గంటల వరకు ఒక రకంగా, 11 నుండి ఒక రకంగా ఇష్టం వచ్చినట్టు. అంటే మీరు చెప్పేది గతంలో రాజశేఖర్ రెడ్డి గారు సింగిల్ గా వెళ్ళినప్పుడు కూడా సిపిఐ బీఆర్ఎస్ తో ఓట్లు వేయించుకుని ముగ్గురు కలిసి అప్పుడులో చంద్రబాబు నాయుడు గారిని ఓడించారంటారు మీరు. 2000 కాదు సార్, ఆయన గతంలో రాజశేఖర్ రెడ్డి గారు సిపిఐతో బీఆర్ఎస్ తో పొత్తులు పెట్టుకుని ఆయన 3 రకాలుగా ముగ్గురుతో ఓట్లు వేయించుకుని చంద్రబాబు నాయుడు గారిని అప్పట్లో ఒక్క నిమిషం కృష్ణవేణి గారు మీకు ఇస్తాం, మీ టైం ఉంది. అప్పట్లో అదే విధంగా చేశారంటారు మీరు. 2004లో రాజశేఖర రెడ్డి గారు 2004లో అదే సార్ 2004లో 2009లో కాదు 4లో కానీ 9లో కానీ గతంలో ఆయన ఎవరైతే పొత్తులు పెట్టుకునే రాజశేఖర్ రెడ్డి గారు నిమిషానికి 4 ఓట్లు వేయించుకుని గెలిచారా? అది చెప్పండి. 9 4 కాదు. ఎందుకు సార్ ఇలా మేము గెలిస్తేనేమో మంచి ఓట్లతో గెలిచాము, లేదంటే రెగ్గింగ్ చేశారు? తప్పు కదా సార్, తప్పు కదా అది. తప్పు చేసి నన్ను తప్పంటే ఎట్లా? మీరు తప్పు చేస్తున్నారు. మీరు యాంకర్ గా మీరు ఉండాల్సిన వాళ్ళు మీరు ఉండాలా, మీరే వస్తున్నారు దిగజారి. కొంచెం పద్ధతి కాదు, కొంచెం ఆగండి చెప్తా. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఎన్నికలకు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాత్రి తెల్లవారులు ఎన్నికలు జరిపించుకోలే. తెల్లవారులు క్లోజ్ అయిపోయింది రాత్రికి. పట్టపగలే చేశారంట. 24 వచ్చేటప్పుడు తెల్లవారులు ఎన్నిక జరిగింది. 2009లో రాజశేఖర రెడ్డి గారు మీసం మెలేసి అదే సార్ గెలిచినాడు. ఏం మాట్లాడుతున్నారు? సరే ప్రజలైతే వింటున్నారు ప్రజలైతే వింటున్నారు. మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తాను ఇంకో గెస్ట్ కూడా ఉన్నారు, టీడీపీ మహిళ కూడా మాట్లాడాలి. ఇస్తాను, సమయం అయిపోతుంది. మీరు చెప్పింది ప్రజలు వింటున్నారు. 2019లో అద్భుతంగా జరిగినాయి. 150 గెలిచినప్పుడు అద్భుతంగా జరిగింది. 163 గెలిచినప్పుడు మాత్రం రాత్రులు జరిగినాయి కాబట్టి ఓట్లు వేయించుకున్నారని మీరు మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా వింటున్నారు. మీకు ఇస్తాను నేను మళ్ళీ ఇస్తాను. సార్ మీరు అభియోగాలు మీరు చేసినవి చూసాము, టీడీపీ వాళ్ళ అభియోగాలు చేసిన అందరినీ చూసాం. ఎవరు నిజము ఎవరు కరెక్ట్ కాదనేది ప్రజలకు తెలుసు. మీకు ఇస్తాను, దయచేసి ఆగండి. కృష్ణవేణి గారు కంటిన్యూ చేయండి. ఇక ఓటింగ్ పర్సంటేజ్ పెంచకూడదు. 5ంటికి అవగానే ఓట్లు క్లోజ్ చేసేయాలి. రాత్రులు జరిగితే ఒకలాగా, పగలు జరిగితే ఒకలాగా. ఆహా, ఏం చెప్తున్నారు మోహన్ రెడ్డి గారు ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు కుడిభుజంగా ఉండాలి. కానీ ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గుర్తించలేదు, ఇంకా అధికార ప్రతినిధిగా నట్టు పెట్టారు. ఆయన మీలాగా మాట్లాడే వాళ్ళని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వీళ్ళందరినీ పక్కన పెట్టి పక్కన నొక్కి మిమ్మల్ని పెట్టుకుంటే ఈ పాటికి ఆయన 30 ఏళ్ళ పాటు ఆయనే ఉండేవాళ్ళు. కృష్ణవేణి గారు కంటిన్యూ చేయండి. కృష్ణవేణి గారు కంటిన్యూ చేయండి. సార్ దయచేసి ఆగండి, టీడీపీ మహిళ కూడా మాట్లాడాలి. కృష్ణవేణి గారు కంటిన్యూ చేయండి, దయచేసి ఆగండి. మోహన్ రెడ్డి గారు ఆగండి. కృష్ణవేణి గారు మీకు ఇస్తాను సార్, మళ్ళీ కృష్ణవేణి గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు అయితే నేను ఒకసారి సమాధానం చెప్తానండి. 2019లో వీళ్ళు ఎలా అంటే వీళ్ళు గెలిస్తే ప్రజా తీర్పు, కూటమి గెలిస్తే దొడ్డుగా ఓట్లేసుకున్నారు. ఇలా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడించబడ్డారు. అంటే వీళ్ళు ఆ రోజు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు కాబట్టి మా జనసేనకి సీట్ రాలేదు. అంటే ఈ రోజు కృష్ణవేణి గారు మీరు కూడా మళ్ళీ మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు